మాటకు చాలా శక్తి ఉందండి. మీరు అనుకుంటారేమో దేవుని వాక్యానికి చాలా శక్తి ఉంది, ఇక్కడి నుంచి రిలీజ్ అవుతున్న మాటకు చాలా శక్తి. అనేక మంది హృదయాల మీద పనిచేస్తుంది, అది అనేక మంది సైకాలజీ మీద పనిచేస్తుంది ఈ దేవుని వాక్యం. అందుని బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అనేక మంది హృదయాల్ని గాయపరచవచ్చు, అనేక మంది హృదయాలను ప్రభావితం చేయొచ్చు. సో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని సేవకుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రజెంట్ చేయాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అమెరికా దేశంలో సెరెనా విలియమ్స్ ఇద్దరు సిస్టర్స్ చక్కగా టెన్నిస్ ఆడుతూ ఉండేటువంటి వారు. దే ఆర్ బ్లాక్ పీపుల్ అనమాట. లాస్ ఏంజల్స్లో వారు ఉండేటువంటి వారు. సెరీనా అండ్ వీనస్ విలియమ్స్ ఎంతమంది తెలుసండి? ఇప్పుడైతే మరి వారు ఆడలేదు, కానీ వింబుల్డన్ కావచ్చు, ఫ్రెంచ్ ఓపెన్ కావచ్చు, యుఎస్ ఓపెన్, ఈ యొక్క టెన్నిస్ బాగా ఆడుతుండేటువంటి వారు. సో మీరు చూస్తున్నారు, ఇద్దరు సిస్టర్స్ అండి అనేకమైనటువంటి ఆ వింబుల్డన్ ట్రోఫీస్ని వారు గెలుచుకున్నారు. కొన్ని కోట్ల డాలర్ని వాళ్ళు గెలుచుకున్నారు. వారి తండ్రి వాస్తవానికి వీళ్ళిద్దరినీ కూడా చిన్నప్పటి నుంచి ఒక విజన్, ఒక మిషన్తో వారిని టెన్నిస్ కోర్టు నడిపించాడు. అందరూ వైట్ పీపుల్ ఉంటారండి. లాస్ ఏంజల్స్ అంటే చాలామంది వైట్ పీపుల్ ఉంటారు, కానీ వీళ్ళు బ్లాక్ పీపుల్, నీగ్రోస్ అనమాట. వాస్తవానికి వీరినిద్దరిని చూస్తున్నప్పుడు చాలామందికి తుంచనగా మాట్లాడేటువంటి వారు ఎప్పుడైతే టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఈ స్లెడ్జింగ్ ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా అండి? ప్రజల నుంచి వచ్చేది. ప్రజలు గట్టిగా వీళ్ళని తిడతా ఉండేటువంటి వారు. అంటే వారి రంగును బట్టి వారిని జస్టిస్ చేస్తూ, వారి రంగును బట్టి వారిని బాధిస్తుండేటువంటి వారు. వాళ్ళ తండ్రి ఎంత మంచి తండ్రి అంటే వీళ్ళిద్దరిని కూడా బాగా రాటు తేల్చేశాడు. వీళ్ళని ఆడుతున్నప్పుడు వారి బంధువులందరినీ కూడా కోర్టుకు పిలిచి, అంటే వారందరినీ కూడా ఆ యొక్క ప్లే గ్రౌండ్కి పిలిచి, టెన్నిస్ కోర్ట్ ఆ గ్యాలరీలోకి పిలిచి, సో మా కూతురుని తిట్టండి అనేవాడు అండి. మా కూతురుని ఏం చేయండి? తిట్టండి. వారికి ముందు చెప్పేవాడు, ఎక్కడి నుంచి అయితే స్లెడ్జింగ్ వస్తుందో మీరేం పట్టించుకోవద్దు, ఎక్కడి నుంచి అయితే తిట్లు వస్తున్నాయో వాటిని పట్టించుకోవద్దు. ఫోకస్ అపాన్ గేమ్ మీద ఫోకస్ చేయండి అంతే. ఆ మాటలు మీరు పట్టించుకోవద్దు, ఆ మాటలు మీరు వదిలేయండి అని చెప్పి ముందు పంపించేవాడు. తన బంధువుల్ని, తనకు తెలిసినటువంటి వారిని తిట్టండి అయ్యా బాగా మా కూతురుని అని చెప్పి పంపించేవాడట. నిజంగా వారు ఎంత రాటు తేలారంటే, ఆ లోకల్ లెవెల్లో వారు బాగా అలవాటు పడ్డారు, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఏ స్లెడ్జింగ్ వారిని డిస్టర్బ్ చేయలేకపోయింది. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని బాగా రాటు దాల్చడానికి, దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని పరిపక్వతలో నడిపించడానికి, మెచ్యూరిటీలోకి మనం రావడానికి, ఆత్మీయంగా మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోకి రావడానికి దేవుడే కొన్ని సందర్భాల్లో సాతానుకు అనుమతిస్తుంటాడు. నా ప్రజలను మీరు సెలెక్ట్ చేయండి. సో నా ప్రజల్ని ఇంకా రాటు తేలాలంటే దేవుడు కొన్ని సందర్భాల్లో గాడ్ యూజెస్ సాటన్ ఫర్ గుడ్ థింగ్స్. సాతానుని దేవుడు కొన్ని సందర్భాల్లో మంచి కార్యాల కోసం ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే మనల్ని ఇంకా పరిపక్వతలోకి తీసుకురావడం కొరకు, ఇంకా తన ఉన్నతమైనటువంటి ఇమేజ్లోకి మనం తీసుకురావడం కొరకు కొన్ని శోధనలు మన జీవితంలో దేవుడు అనుమతింపచేస్తుంటాడు. ప్రైజ్ గాడ్ చెప్పండి. ఏంటి శోధనలు అనేవి దేవుని దగ్గర నుంచి వస్తున్నాయా? ఈ కష్టం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుందా? నా జీవితంలో ఈ శ్రమ అనేది దేవుని దగ్గర నుంచి వస్తుందంటే సమ్ టైమ్స్ వస్తాయి. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? నేను ఇంకా పరిపక్వతలోకి నడిపించడానికి, పరిపూర్ణతలోనికి నేను నడిపించడం కొరకు దేవుడే అనుమతిస్తుంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యోబు జీవితంలో మనకు క్లియర్గా అర్థమైపోద్ది, దేవుడే కదా అనుమతించాడు, దేవుడే కదా యోబు జీవితంలో ఇన్ని శ్రమలు అనుమతించాడు. ఎందుకు తెలుసా? యోబును రెండంతలుగా దీవించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తులు మీ ముందు పెడతాను. లెట్స్ ఆల్ బీ ఇన్స్పైర్డ్ త్రూ దెమ్ ఫర్ ష్యూర్. మనం ఈ ఉదయకాల సమయంలో వారిని బట్టి ఎంతగానో ఇన్స్పైర్ అవ్వాలి. మొదటగా నేను ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడు అంటే, మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. ఈ లోకంలో, ఈ చీకటి లోకంలో మనము జ్యోతుల వలె ప్రకాశించాలి. క్రీస్తు వెలుగును ప్రతిబింబింపచేయాలి. యూ షుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ లైట్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్. ఈ యొక్క డార్క్ వరల్డ్లో, లేకపోతే ఈ చీకటి లోకంలో మనము జ్యోతుల వలె ఉండాలి. క్రీస్తు వెలుగును ప్రకటించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనం కూడా చీకటి మనుషులు అయిపోకూడదు, లోకంతో గుర్తుపెట్టుకోండి. మీరు ఆఫీసులో ఉంటున్నప్పుడు, మీరు బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేకపోతే మీరు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, యూ షుడ్ బి ఎ లైట్ ఫర్ గాడ్, యూ షుడ్ షైన్ ఫర్ జీసస్. మీరు దేవుని కోసం వెలగాలి, యేసయ్య కోసం వెలగాలి అనేటువంటి ఒక భావన మీ మైండ్లో ఉండాలి. తద్వారా మీరు లోకంలో కలిసిపోరు. అన్యజనులతో ఏమండి ఉజ్జోడుగా మీరు ఉండలేరు, జ్యోతుల వలె జీవించాలి. దట్స్ ద నెంబర్ 1. రెండోదిగా, ఈ లోకంలో మనం ఉప్పు వలె ఉండాలి. దేవుడు మనకి ప్రతిరోజు కూడా ఉప్పును మనం ముందు పెడతాడు. మీ టేబుల్ మీద ఏముంటుంది? మీ డైనింగ్ టేబుల్ మీద, చిన్న బాక్స్లో ఏం పెట్టుకుంటారు? మీరు సాల్ట్ పెట్టుకుంటారు కదండి.
సాల్ట్ ప్రతిరోజు మనం చూస్తాం. ఆ సాల్ట్ చూస్తున్నప్పుడు నా హృదయంలో ఒక థాట్ ఏంటో తెలుసా? నేను సాల్ట్ వల్లే ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లైట్ చూసినప్పుడల్లా కూడా నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే నేను దేవుని కోసం వెలగాలి అనేటువంటి భావన నీలోకి రావాలి. సాల్ట్ చూస్తున్న ప్రతి సందర్భంలో నేను రుచినివ్వాలి ఈ ప్రపంచానికి. ఈ ప్రపంచం పాడవకుండా, నా చుట్టూ ఉన్న సమాజం పాడవకుండా నేను ఏదో ఒకటి చేయాలా. ఒక వ్యక్తి పాడైపోతూ కనిపించాడండి, ఒక మాట చెప్పాలి, బాబు ఎందుకయ్యా త్రాగుతావు, కుటుంబాన్ని ఎందుకు గుల్ల చేసుకుంటావు అని ఒక మాట నువ్వు చెప్పేటువంటి వ్యక్తిగా ఉండాలి. యవనస్తులు ఏమండి నీకు కనబడినప్పుడు వ్యర్థంగా మాట్లాడుకుంటున్నారు, వ్యర్థంగా బూతు మాట్లాడుకుంటున్నారు, రకరకాల సరసోక్తులు వేసుకుంటున్నారు. నువ్వు ఆత్మీయ వ్యక్తివైతే, ఒక విశ్వాసం అయితే, ఒక ఫాదర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివైతే, బాబు ఎందుకు అలా మాట్లాడుకుంటారు, కాసేపు ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళని కరెక్ట్ చేసేటువంటి ఒక విశ్వాసిగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ నీ బిడ్డలు చెడిపోతున్నారని నీకు తెలిసింది, ఒకవేళ నీ బిడ్డలు త్రోవ తప్పుతున్నారనేటువంటి విషయం నీకు అర్థమైంది, వారిని పాడవకుండా దేవుని వాక్యం దగ్గరికి వారిని తీసుకురావాలి, దేవుని మందిరానికి వారిని తీసుకురావాలి. లేకపోతే నువ్వు చెప్పాల్సిన మాటలు నువ్వు చెప్పాలి, సైలెంట్ అయిపోద్దు. అదే అంటున్నాడు ఇక్కడ, బండ సందుల్లో నిలుచడానికి తగిన వాడేవాడని నేను చూస్తున్నాను అన్నాడు. దేశమును పాడవకుండా, దేశం పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచడానికి. ఏ ప్రాకారం? దేవుని యొక్క రాజ్య ప్రాకారం, దేవుని యొక్క రాజ్యానికి ఉన్నటువంటి ఆ ప్రాకారం దిట్టపరిచేటువంటి యవనస్తులు, గృహిణులు, ఆ తర్వాత పురుషులు లేవాలి. అది దేవుడు కోరుతున్నటువంటి కోరిక. ఇది అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని లేఖనం చెప్తున్న ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడతా ఉంది. మీకు తెలుసండి, లేటెస్ట్ అప్డేట్ చెప్తున్నాను, ఇజ్రాయెల్ వార్లో అమెరికా, ఇంగ్లాండ్ రెండు కూడా ఈరోజున ఈ వార్లోకి వచ్చేసేయండి. అమెరికా తర్వాత ఇంగ్లాండ్, వాస్తవానికి బ్రిటన్ పాల్గొదేమో అనుకున్నాం, కానీ బ్రిటన్ కూడా యుద్ధంలోకి వచ్చేస్తుంది. రీసెంట్గా ఇరాన్ వారు బెహర్షబా అనేటువంటి ఒక హాస్పిటల్ మీద దాడి చేశారు. దేవునికి కార్యం ఎంత గొప్పదంటే, ఇస్రాయేల్ పట్ల దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి యుద్ధంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎంతమంది వార్ అప్డేట్స్ ఫాలో అవుతున్నారు? ఓకే, కొంతమంది మీరు ఫాలో అవుతున్నారు. సో ఆ వార్ అప్డేట్స్లో నేను తెలుసుకుంటుంది ఏంటంటే, దేవుని హస్తం ఇజ్రాయెల్ మీద ఉంది. ఇస్రాయల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ దేశంతో దేవునికి పని ఉంది. దేవుని లేఖనాలు నెరవేర్చబడాలి అంటే, దేవుని ప్రవచనాలు నెరవేర్చబడాలంటే, బైబిల్ అది సత్యవేద గ్రంథం అని పిలువబడాలంటే ఇజ్రాయెల్ తుడిచిపెట్టబడకుండా ఉండాలి. అంత్యదిన ప్రాఫెసీస్ అన్నీ కూడా, ఎండ్ టైం ప్రాఫెసీస్ అన్నీ కూడా ఒక దేశంతో ముడిపెట్టబడిన ఆ దేశంలో జరుగుతాయి. యేసుప్రభు వారు రెండోసారి ఏ దేశానికి వస్తాడో తెలుసండి? యేసుప్రభు రెండోసారి ఈ లోకానికి యెరూషలేము, ఆ తర్వాత ఒలీవ కొండ మీదకి వస్తాడు ఆయన. అందుని బట్టి యేసుప్రభు వచ్చేంత వరకు యెరూషలేము బూడిదవ్వకుండా ఉండాలి, యెరూషలేము సజీవంగా ఉండాలి, యెరూషలేము వర్ధిల్లాలి. ఒకవేళ కనుక ఇరానే కనుక యాటం బాంబు వేసి మొత్తం బూడి చేసేసింది అనుకోండి, దేవుని లేఖనాలు ఏమవుతాయి? నిరర్ధకం అయిపోతాయి. అందుని బట్టి ఇజ్రాయెల్లో జరుగుతున్న అప్డేట్స్కి బైబిల్కి సంబంధం ఉంది. అందుని బట్టి నేను ఆ సిరీస్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నాను యూట్యూబ్లో. ఇజ్రాయెల్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అంత ఘనమైనటువంటి దేశంగా పిలువబడుతూ ఉంది. నిజంగా మన యొక్క మణిపూర్ ఉంది, చూసారండి? మణిపూర్ ఎంత చిన్నది. మనం వరల్డ్ మ్యాప్లో కనుక ఇజ్రాయెల్ చూడాలంటే జూమ్ వేసుకుని చూస్తేనే కానీ కనబడదు. ఇజ్రాయెల్ అంత చిన్నది. 98 లక్షల మంది, 1 కోటి మంది ఉంటారు ఇజ్రాయెల్ దేశంలో. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని కూడా గడగడలాడించగలిగింది ఇజ్రాయెల్. అమెరికా కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ ముందు, దాని యొక్క డిఫెన్స్ సిస్టమ్ ముందు, దాని గూఢచర్య ముందు సెల్యూట్ చేస్తారు. అనేకమైన విషయాలు నేర్చుకుంటారు. అమెరికా సైతం మన భారతదేశానికి అనేకమైన ఆయుధాలను ఇచ్చింది ఇజ్రాయెల్ దేశం. ఎందుకు ఇంత శ్రేష్టమైన దేశంగా ఇజ్రాయెల్ని దేవుడు ఎందుకు చేశాడు అని అంటే, ఎండ్ టైం ప్రాఫెసీస్ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడి, బైబిల్ అంతా కూడా ఇజ్రాయెల్ దేశం గురించి రాయబడింది. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రెస్టీజియస్ అవార్డు ఏంటంటే నోబెల్ ప్రైజ్. ఆ నోబెల్ ప్రైజ్ అత్యధిక నోబెల్ గ్రహీతలు ఏ దేశంలో ఉన్నారంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. మీరు ఏ వ్యాక్సిన్ అన్నా చూడండి, హెపటైటిస్ బి అనేటువంటి వ్యాక్సిన్ కావచ్చు, ర్యాబీస్ అనేటువంటి ఆ యొక్క వ్యాక్సిన్ కావచ్చు, అనేకమైన వైద్య రంగంలో అనేకమైన ఆవిష్కరణలు చేసినటువంటి వారు ఇజ్రాయెల్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, ఎంత చెప్పినా తక్కువే. ఇజ్రాయెల్ దేశానికి దేవుడు తోడై ఉన్నాడు, ఆయన కాపాడుతున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్గా అక్కడ బెహర్షబా అనేటువంటి ఒక హాస్పిటల్ ఉందండి. హాస్పిటల్ మీద శత్రువులు ఇరాన్ వారు బాలిస్టిక్ మిజైల్స్ ద్వారా ఆ యొక్క హాస్పిటల్ మీద దాడులు చేశారు. హాస్పిటల్ అందరూ ఎవరు ఉంటారంటే పేషెంట్లు ఉంటారు కదా. ఒక అద్భుతం ఏంటంటే, ఒక వ్యక్తికి నేను చెప్తుంటే విన్నాను, అక్కడ లోకల్లో ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను, హాస్పిటల్లో ఆ దాడి జరిగే ముందు 1 గంట ముందు
ఆ డాక్టర్లకి, యాజమాన్యానికి మరి ఎవరు చెప్పారో తెలియదు, అదొక దేవుని యొక్క గైడెన్స్ ఏమో తెలియదు. వారికి బాంబు పడుతుందని ఎవరికి తెలియకపోయినా సరే, వారికి ఎందుకో పరిశుద్ధాత్మ నింపుదలతో వారు సెన్స్ చేయగలిగారట. 1 గంటలో దీని మీద బాంబు పడుతుంది అనేటువంటి సెన్స్ చేయగలిగి ఐసీయూలో ఉన్నటువంటి ప్రతి పేషెంట్ని కూడా ఆ బంకర్స్లోకి, అంటే వాస్తవానికి అండర్ గ్రౌండ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్స్లోకి తీసుకెళ్ళిపోయారట. ఆ యొక్క ఐసీయూలో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత గంటకు కరెక్ట్గా అదే హాస్పిటల్ మీద బాంబు పడిందండి. ఒక 2-3 బాంబ్స్ పడ్డాయి. వాస్తవానికి అవన్నీ కూడా ఆ ఐసీయూ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయింది. కానీ సో అద్భుతమైన విషయం ఏంటంటే హాస్పిటల్లో ఒక్క వ్యక్తి కూడా మరణించలేదట. అంత బాలిస్టిక్ మిజైల్స్ పడినప్పటికీ కూడా ఒక్క వ్యక్తి కూడా మరణించలేదట. నిజంగా ఇజ్రాయెల్ చాలా దేవునికి కృతజ్ఞత చెప్పారయ్యా మా ప్రజల్ని, ఆ తర్వాత మా సివిలియన్స్ని నీవే కాపాడుతున్నావు అని వారు ఎంతగానో దేవుని ఘనపరిచారు. ఒక మాట నేను చెప్పినామండి, ఈ రోజున ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేయడానికి ఒక రీజన్ ఉంది. సో ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే ఇరాన్ మీద వారి సివిలియన్స్ మీద వార్ చేయట్లేదండి, వారి యొక్క యుద్ధ స్థావరాల మీద, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మాత్రమే దాడి చేస్తున్నారు తప్పించి వారు సివిలియన్స్ మీద, ప్రజల మీద దాడి చేయట్లా. కానీ ఇరాన్ వారు ఇంటెన్షనల్గా ప్రజల మీద ఏం చేస్తున్నారంటే బాంబులు వేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ఆ దేశాన్ని కాపాడుకోవడం, దాని యొక్క స్థిరత్వాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కొరకు చేస్తున్నటువంటి యుద్ధమే తప్పించి ఏదో క్రోధంతో చేస్తున్న యుద్ధం కాదు. వాస్తవానికి ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది సుప్రీం లీడర్స్ కావచ్చు, ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని ప్రపంచంలో ఉంచకూడదు, ఇజ్రాయెల్ అనేటువంటి యూదుడు అనేటువంటి వాడి ప్రపంచంలో జీవించకూడదు అనేటువంటి ఉద్దేశాన్ని 1979 సంవత్సరం నుంచి వారికి విధానం మారిపోయింది. ఒకప్పుడు 2 మిత్ర దేశాలే, కానీ కొంతమంది ఆ దేశాన్ని పాడు చేస్తూ వచ్చారు. ఆ దేశంలో కొంతమంది మత పెద్దలు లాంటి వారు, టెర్రరిస్టిక్ భావజాలం ఉన్నటువంటి వారు, ఇజ్రాయెల్ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉండకూడదు, ప్రపంచ పట్టణంలోంచి ఇజ్రాయెల్ దేశాన్ని జాతినే లేపేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ముందు కొనసాగుతూ యాటమ్ బాంబ్స్ని తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు యాటమ్ బాంబ్స్ని తయారు చేసుకుంటున్నారు. ద మోస్ట్ పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిజైల్స్, 4000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని వాళ్ళు రా మెటీరియల్ రెడీ చేసుకున్నారు. మరి ఈ విషయం ఇజ్రాయెల్ తెలిసింది వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా. అందుని బట్టి యుద్ధాన్ని ప్రారంభించారు. ఎందుకంటే వారి దేశం ప్రపంచంలో ఉండాలి, యూదులైనటువంటి వారు ప్రపంచంలో ఉండాలి. మా దేశ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటుందో, ఆ టెస్టులు చేస్తుందో, అవన్నీ కూడా ఏం చేయాలి, మేము నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వాటి మీద పోరాటం చేస్తున్నారు. నా ప్రియదేవజనాంగమా, ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ రోజున మనం ఈ లోకానికి ఎలా ఉండాలి, వెలుగుగా ఉండాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి. ఇంకో మాట చెప్పనా, మూడోదిగా మనం ఒక పుష్పంగా ఉండాలి. సో మనం పువ్వును చూస్తున్నప్పుడు ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? పువ్వు ఎలా ఉంటుంది? పువ్వు ఎలా ఉంటుంది? సున్నితంగా ఉంటుంది కదండి, సున్నితంగా ఉంటుంది, ప్రతి దానికి రెస్పాండ్ అయిపోతుంది. అంటే నీళ్ళు వేసిన రెస్పాండ్ అయిపోద్ది, బాగా ఎండ తగిలిన రెస్పాండ్ అవుతుంది, సున్నితంగా ఉంటుంది. అంటే మనం కూడా ఎలా ఉండాలి? కరుకుగా ఉండకూడదండి, కరుకోటకంగా ఉండటానికి వీల్లేదు, సున్నితంగా ఉండాలి మనం. అంటే సాత్వికంతో ఉండాలి. ఎలా ఉండాలి? సాత్వికంతో ఉండాలి. రెండోదిగా పువ్వు ఎలా ఉంటుందండి? అందంగా ఉంటుంది. అందులో బట్టి మనం కూడా ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. అందంగా ఉండే ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. పువ్వు నుంచి మనం నేర్చుకోవాలి. అందులో బట్టి పరమగీతాల్లో మనం చూస్తాం, షారోను పొలంలో పూసిన నేను ఎవరిని? పుష్పమును. ఐఎమ్ ఏ ఫ్లవర్. మనం కూడా ఎలా ఉండాలా? పుష్పంగా ఉండాలి, సాత్వికంతో ఉండాలి, సుకుమారంగా, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే అందంగా ఉండాలి. 4 విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఏంటంటే కొండ మీద ఉన్న పట్టణం వల్ల మనం జీవించాలి. కొండ మీద ఉన్న పట్టణం ఏ విధంగా మరుగైకుండా ఉంటుందో, కొండ మీద ఉన్న పట్టణాన్ని ప్రతి ఒక్కరు చూడగలుగుతారో, కొండ మీద ఉన్న పట్టణాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూడగలిగినట్లే మనలో ఉన్నటువంటి దేవుని యొక్క లక్షణాలు ప్రపంచం చూడాలి, మన సాక్ష్యాన్ని ప్రజలు చూడాలి, ప్రపంచము మనలో ఉన్నటువంటి దైవికతను చూడాలి, మనం దేవునితో నడిచే విధానాన్ని చూడాలి. ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వీరు అందరి వలె మాట్లాడరే, చాలా చక్కగా మాట్లాడతారు, వీరు అందరి వలె జీవించరే, చక్కగా జీవిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు, గొడవలకి గందరగోళాలకి వెళ్ళరు, పరిశుద్ధమైనటువంటి నడక, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైనటువంటి తలంపులు వీరు కలిగి ఉంటారని లోకము మనల్ని చూచి నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. వీరా క్రైస్తవులు అనుకోకూడదు, మనం దేవుని పోలి నడుచుకోవాలి. ఇది 4 విషయాలు గుర్తుంటాయి మీకు ఎప్పుడు కూడా. 4 విషయాలు దేవుడు చెప్పాడంతే, మీరు ఇలా జీవించండి అని. మనకి ఈ యొక్క అంశాలన్నీ కూడా ఏదో రాకెట్ సైన్స్ని ప్రభు మన జీవితంలో పెట్టలా. రోజు ఆ యొక్క వస్తువులతో మనకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఏముంటుంది? ఉప్పుతో మనకి అవినాభావ సంబంధం ఉంటుందా ఉండదా?
మన ఇంట్లో లైట్తోని మనకి అవినాభావ సంబంధం ఉంటుందా ఉండదా? పువ్వుకిని మనకి అవినాభావ సంబంధం ఉంటుందా ఉండదా? ప్రతిరోజు చూస్తాం. ఆ తర్వాత విజయవాడలో ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొండ మీద ఉన్న పట్టణం, అంటే రోజు గుణదల కొండను చూస్తాం. ఇలా చూస్తే మనకి కొండ మీద ఉన్న కొన్ని గృహాలు కనబడతాయి. సో అందరికీ ఈ 4 అంశాలు మనకి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఈ 4 అంశాల నుంచి దేవుడు చాలా పాఠాలు నేర్పించాలి. అలా ఉండాలి మనం. స్తోత్రం చెప్పండి. మర్చిపోతారా మీరు? ఎలా ఉండాలి చెల్లెమ్మలు చెప్పండి. మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి, జ్యోతి వలె ఉండాలి, ఒక లైట్ వలె ఉండాలి. చూసారా? లైట్ వలె ఉండాలి. రెండోదిగా, స్త్రీలు ప్రతిరోజు ఉప్పుని తాగుతూ ఉంటారు. వాళ్ళు ఉప్పు తీసి కూరలు వేస్తుంటారు. ఉప్పు వలె ఉండాలి. ఎప్పుడైతే ఉప్పు తీసి వేస్తున్నప్పుడు ప్రభువా నన్ను ఉప్పుగా చేయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థన చేయాలి, వంట చేస్తున్నప్పుడే. ఆమేన్. మూడోదిగా ఏంటి? పుష్పం వలె ఉండాలి. అంటే చాలా సున్నితంగా ఉంటుందో మనం కూడా ఆ విధంగా ఉండాలి. నాలుగోదిగా కొండ మీద పట్టణం వలె మనం ఉండాలి.